వెంకటేశాయ. అంటే ఏంటి టీ రెడీయా? తాగుతున్నాయి. టాటా టీయేనా? కాదు, బాటా టీ. లోటాలో పోసుంచు, పూజ చేసుకుని వస్తా. ఆహా, హారతి కళ్ళకెత్తుకో. ఇది ఇంట్లో అద్దుకున్న పాపానికి టీలు టిఫిన్లు సప్లై చేయలేక వస్తున్నాను అనుకో. నువ్వేగా చుట్టుపక్కల చుట్టాలు పక్కాలున్నారని మోజుపడి ఇల్లు తీసుకున్నావు. అది ఎట్లాంటోడని నాకేం తెలుసు. అయినా పొద్దున్నే పూజ చేస్తాడు. దేనికి? గొడ్డలికి. టీ ఇస్తారా? ఇదిగోండి టీ. చాలా వేడిగా ఉంది. నాకేదే ఈ రోజు నీకు టీ క్యాన్సిల్. ఇది అన్యాయమే. ఆడికి టీ ఇచ్చి నాకు టీ క్యాన్సిల్ అంటావు, ఆడికి టిఫిన్ పెట్టి నాకు టిఫిన్ పెట్టనంటావు. ఇలా అయితే నేను అడిగి దగ్గర టిఫిన్ తినేస్తా. ఏంటి అంత దమ్ముందా? టిఫిన్ తినడానికి దమ్మెందుకే? జేబులో డబ్బు ఉంటే చాలు. డబ్బుల్లో పైసా తగ్గిందా? పీక కోస్తా. రాత్రి 6 నుంచి పొద్దున్న 6 దాకా నా అరుగు అద్దెకిచ్చాను. ఇప్పుడు 8 గంటలైంది. 2 గంటలు ఎక్స్ట్రా పడుకున్నా. నా అరుగు అరిగిపోయింది. నాతో పెట్టుకుంటావరా? ఏంటండి అమ్మ దొంగ ఎదవా. అది ఉందని తెలిస్తే అదే నొక్కేద్దునే. ఏదో సిగరెట్ పెట్టి కక్కుర్తి పడ్డాం మనం. ఏంటయ్యా ఇది? ఎక్సర్సైజ్. నాకు ఎక్సర్సైజ్ లా కనబడుతుంది. లోపలికి వెళ్ళి చొక్కా దొరుకో. ఏదో ఎక్స్పోజ్ నువ్వు లేడీస్ చచ్చిపోతున్నాను బాడీ చూడలేక. రన్నింగ్ ప్రాక్టీస్ చేయిస్తున్నావా? పిల్లి గుడ్డిదైతే ఎలక ఎక్సకాలాడిందని అలా ఉన్నాడు పని. ఇవన్నీ రోజు ఉండే గొడవే కదా. కూర్చో, కూలో చెప్తాను. ఎంతవరకు వచ్చింది నా పెళ్లి పనులు? ఏమున్నాయి? నీ ఫోటో చూపించాను, నీ రేంజ్ ఏంటో చెప్పాను. అమ్మాయి ఐశ్వర్యరాయ్ కాకపోయినా కల్పనారాయ్ మాత్రం ఉండదు. సాంప్రదాయం కుటుంబం. ఓకే. కాకపోతే నువ్వు అడిగిన 4 లక్షలు కట్టిన వాళ్ళు ఇచ్చుకోలేదు. ఏమాత్రం ఇస్తారేంటి? ఏమాత్రం ఇచ్చుకుంటారు? ఓ 1000 పదార్లు ఇచ్చుకుంటారు. సింహాద్రి మనవడు శేషాద్రికి 1016 కట్టమా? చంపేస్తాను. అయితే నో అంటావు. ఓసారి ఆ చెట్టు చూడు, ఎలా ఉంది? 3 వారిపోయింది. అలా అయిపోతే నీ బతుకు లేట్ చేస్తే. నువ్వు ఇలాంటి ఏదో సంబంధం ఏదో తెస్తావని నేను ప్లాన్ వేసాను. ఏంటది? ఆ బిల్డింగ్ చూడు. చూసావు కదా, దాని మీద ఇంకో ఫ్లోర్ వేస్తా. ఆ బిల్డింగ్ చూపెట్టి కట్నం పెంచుతా. అంటే 4 నుండి 5 లక్షలు చేసేస్తావు అన్నమాట. అయితే ఆ ఫ్లోర్ వేయాలంటే 2 లక్షలు అవుద్ది. అవును. కష్టపడి 1 లక్ష రూపాయలు దాచా. ఇంకో 1 లక్ష రూపాయలు ఎక్కడైనా ధర్మవడికి అప్పించావనుకో, ఆ ఫ్లోర్ అయిపోతుంది. అదంత పని. వనస్థలపురంలో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడు తక్కువ వడ్డీకి ఎంత డబ్బైనా అప్పిస్తాడు. వెళ్దాం. కాకపోతే ఆడి దగ్గరికి వెళ్ళడానికి కారు ఉండాలి. కారు ఎందుకు? ఎందుకంటే కట్నం కోసం నువ్వు బిల్డింగ్ తో బిల్డప్ ఇచ్చినట్టు మనం కరెన్సీ కోసం ఆడి కార్ తో బిల్డప్ ఇవ్వాలి. ఓహో, ఎంత అవుతుంది కార్కి? 2000 అవుతుంది. అయ్యో, ప్రస్తుతానికి 500 ఉంది. ముట్టిందే కట్నం అన్నట్టు. ఏంటి కొనుక్కున్నా? ఏం లేదు, నువ్వు చాలా మంచోడివి, అడగలిచ్చావు కదా. నా గురించి నాకు తెలిసిన నువ్వు వెళ్ళరావా? అలాగే. శీఘ్రమేవ పైప్ ఫ్లోర్ ప్రాప్తిరస్తు. వస్తారు మరి. రోలింగ్ సార్. కట్ కట్ రఘు, కట్ కట్. అబ్బయ్యా రఘు, లేవయ్యా. ఏంటంటే బయట ప్రొడ్యూసర్ గారు నీ కోసం వెయిటింగ్ చేస్తావులా? మార్నింగ్ డ్రీమ్ పవర్ ఎక్కువ అంటే ఏమనుకున్నా. ఏంటి నా సామాన్లు ఇక్కడ ఉన్నాయి? ప్రొడ్యూసర్ వచ్చారన్నారు. 6 నెలల నుండి నిన్ను రెంట్ అడిగి అడిగి విసిగిపోయే ఆఖరికి నిన్ను ఈ విధంగా ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఈ ఒక్కరోజు ఆగండి, మీ రెంట్ మొత్తం ఇచ్చేస్తాను. ఇట్టా వాయిదాలు పెట్టుకుంటా పోతే నా బతుకు తెల్లారనట్టే. నువ్వు సర్దుకో. ఏమండి రాజారావు గారు, మీ పేరులోనే రాజరికం ఉంది. మీరు ఇలా చేయడం ఏం బాలేదండి. అద్దంలో చూసుకుంటా ఇట్టా మీసాలు తిప్పి తిప్పే 5 ఇళ్ళు అమ్మేసినాను. ఇంకా నీ కాళ్ళు అట్టుకుంటా వెళ్ళిపోరా బాబు. ఒక డైనమిక్ డైరెక్టర్ గా ఆశ్రయానికి అదృష్టాన్ని కోల్పోతున్నావు. ఏం చేస్తాం, బ్యాడ్ టైం నీకు బొమ్మదైతే. స్వామి, స్టార్ డైరెక్టర్ అవడానికి ఓ స్టార్ ను ప్రొడ్యూసర్ చూపించు. అలాగే రెంట్ అంటే ఎలర్జీ ఫీల్ అయ్యి ఓనర్ కూడా చూపించు ప్లీజ్. బాబు ధర్మం చేయండి బాబు, మీకు పుణ్యం ఉండదు. ధర్మం చేయండి బాబు. అన్నా, నేను డబ్బులు ఇస్తాను, టీవీ. హాయ్ డైరెక్టర్. హాయ్ చంటి. ఏంట్రా బోర్ కొట్టి స్టోరీ ఆలోచిస్తున్నావా?